ఈ నెల 26వ తేదీన విశ్వ బ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించామన్నారు. ఓపా కరీంనగర్ నియోజకవర్గ అధ్యక్షులు వేములవాడ మధుసూదనాచారి కరీంనగర్ జిల్లా ఓపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశ్వ బ్రాహ్మణ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగానే ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించనున్నామన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విశ్వ బ్రాహ్మణ విద్యార్థులు నేటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు వారు సాధించిన మార్కుల వివరాలతో కమాండ్ ప్రాంతంలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, వచ్చిన దరఖాస్తులకు సంబంధిత కమిటీ క్షుణ్ణంగా పరిశీలన చేసి ఎన్నికైన విద్యార్థులకు ప్రోత్సాహకం కింద ప్రథమ బహుమతి 5,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 4,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 3,000 రూపాయల నగదు అందించడంతో పాటు ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున 5గురికి కన్సోలేషన్ బహుమతులు అందించనున్నామన్నారు. మా ఓపా చేసే సేవా కార్యక్రమంలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నాం. అందులో భాగంగా మేము ప్రతిభా పురస్కారాలు అంటే 10th విద్యార్థులు మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు వచ్చిన వారికి నగదు బహుమతితో పాటు కొంత ప్రోత్సాహకం ఇవ్వాలి, ప్రశంస పత్రాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇటు ప్రోగ్రామును ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి గాను రేపటి నుంచి అంటే 11వ తారీఖు నుంచి వెళ్ళి మనకు 22వ తారీఖు వరకు మన పిల్లలు వాళ్ళ మెమోరాండం 10th మెమోరాండం మరియు ఇంటర్మీడియట్ మెమోరాండం దాంతోపాటుగా వారి ఆధార్ కార్డు జత చేసి మా ఓపా కార్యాలయంలో క్లర్క్ ఉంటుంది ఆ అమ్మాయికి కానీ లేదంటే మా కార్యదర్శి గారికి కానీ మా కోశాధికారి గారి కానీ అందజేస్తే మేము వాటిని అన్ని పరిశీలన చేసిన పిదప మొదటి బహుమతిగా 5,000 రూపాయలు, రెండవ బహుమతిగా 4,000, మూడవ బహుమతిగా 3,000 రూపాయలు, దీంతో పాటుగా ఒక 5 విద్యార్థులకు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి 1,000 రూపాయల చొప్పున కన్సోలేషన్ కూడా ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. ఇందుకు గాను మీ అందరికీ కోరేది ఏంటంటే విశ్వబ్రాహ్మణ బంధుమిత్రులందరికీ తెలియజేసేది ఏంటంటే మీరు ముందుకు రండి. మేమైతే ఏదైతే సేవ చేయాలనుకుంటున్నామో